గుడుందని చెప్పారు. ఇక్కడికొచ్చి చూస్తే గుడే అడవిలా ఉంది. గురూజీ చెప్పింది నిజమే. మన కులదైవం గుడి పరిరక్షించబడకుండా ఇలా పాడుపడ్డం వల్లే మన కుటుంబంలో సమస్యల మీద సమస్యలొస్తున్నాయి. ఓం దుర్గాయ నమః. వచ్చేసేరా? ఇప్పుడే రావాలనిపించిందా? సమస్య వచ్చాకే కులదైవం గుర్తుకొచ్చింది కదూ. వాడేడి? వాడు రాలేదా? వాడొస్తేనే కథ ముందుకు సాగుతుంది. వస్తాడు, రాకెక్కడికి పోతాడు? నమస్కారం. ఇది మా ఇలవేల్పు గుడి. గుడి ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? నేను 60 సంవత్సరాలకు ముందు ఈ గుడిలో పూజ చేయడానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ గుడి ఇలాగే ఉంది. నవరాత్రుల్లో దీపం వెలిగించి దుర్గాష్టమి నాడు ఒక పెద్ద యాగం చేయడానికి వచ్చాం. అలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మా గురువుగారు చెప్పారు. మీ సమస్య తీరడానికి అంతకంటే పెద్ద సమస్య ఉన్న చోటుకొచ్చారే. అక్కడ దీపం వెలిగించడం కుదరదు. వెలుతురు రాదు. వెలుతురు రావడానికి తనొప్పుకోదు. ఎవరు స్వామి అది? చంద్రముఖి. చంద్రముఖ్య. ఒకవేళ వెలుతురొస్తే వాడికి బలం వస్తుంది. వాడంటే? వేటయ్య. ఇప్పుడు మేము గుళ్ళో ఓ పెద్ద ఆయన చూసాం. ఆయన కూడా వాడు రావాలి వస్తాడు అన్నారే. ఆయన అన్నది ఆ వేటయ్య గురించేనా స్వామి? ఆయన్ని కలిశారా? మా తాత ఆయన్ని కలిసినప్పుడు ఆయన అలాగే ఉన్నారు. నాకే ఇప్పుడు 75 ఏళ్ళంటే ఆయన వయసు ఎంత ఉంటుందో ఆలోచించి చూడండి. చచ్చాక ప్రతి ఒక్కరూ బూడిదవుతారని ఒళ్ళు మొత్తం బూడిద పూసుకుని చావు కోసం వెతుకుతున్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన్ని కలిసిన పుణ్యం చాలని మీ పూజలన్నీ వదిలేసి ఊరుకు బయలుదేరండి. మీరెంత చెప్పినా మా ప్రార్థన పూర్తవకుండా మేం ఊరికి తిరిగి వెళ్ళాం. తనని కలవాలి, ఇబ్బంది పడాలని మీ నుదుట రాసుంటే దాన్నెవరు మార్చగలరు? సరే, ముందు వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఆగండి. చాలా థ్యాంక్స్. దేనికి? అన్నిటికీ. నాకు చాలా రోజుల నుంచి ఓ కోరిక. చెప్పండి చెప్పండి. చెప్పనా? వెయిటింగ్. ఎలాగైనా ఎంతపురం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి. నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా? ఇదేనా మీ కోరిక? ఓకే, కానీ పగలొద్దు. అందరూ చూస్తారు. రాత్రిపూట గడియ పెట్టకుండా తలుపు దగ్గరికేసి వెయిట్ చేస్తాను. మీరు వచ్చేయండి. ఓకే. ఇంకా రాలేదేంటి? హాయ్, కమ్ 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 కమ్. మీరు చూడాలనుకున్న అంతఃపురాన్ని చూడండి. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఏంటి? అక్కడే అందరూ పడుకొని ఉంటారు. అటువైపు వెళ్ళకూడదు, ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు. కానీ అటువైపు వెళ్ళి చూద్దామా? త్వరగా రా.
మాటలకు అర్థాలు వేరులే ఓనర్ బసవయ్య. అయ్యా ఎవరా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా? అయ్యా అవి నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అయ్యా. పత్రాల్లో లొసుగులేం లేవుగా? పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా, కానీ పక్కనే ఉందండి. ఎక్స్క్యూజ్ మీ. బాబు ఎంత పెద్ద సాయం చేసావు బాబు. ఉండే 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 సరే సరే వెళ్ళి పత్రాలు తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా, ఆయన వచ్చారమ్మా. పేరు గోపాల్. గోపాలా 17 ఏళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఇతనేనమ్మా. గోపాలు గోపాలు ఏంట్రా పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్లా అయిపోయావు? అవును, ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు అని అరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావురా? వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట, అందుకే మాట్లాడడానికి వచ్చాను. అమ్మయ్యా, శుభ్రం మాత్రం చేయరా, గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా. మీరు వెళ్ళి గుడిని చూసారా? ఉదయమే వెళ్ళి చూశానమ్మా. అక్కడ చాలా పని ఉంది. దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు. పొరుగు నుంచి తీసుకొచ్చే పని చేయించాలి. బోల్డంత ఖర్చు అవుతుంది. పర్వాలేదా? నా మేనేజర్తో 2 లక్షల రూపాయలు పంపిస్తాను, మీరు వెంటనే పని ప్రారంభించండి. నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా. మా కోసమా? ఎంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది. ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. వెళ్ళకండి. గుర్తు చేశాడే. అమ్మా అదేం లేదమ్మా, ఏం జరిగిందంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం, దాన్ని శుభ్రం చేయకుండా వదిలేశాం. ఆ అరిగిపోయిన బ్రష్ అదే చెప్తున్నాడు. అది కాదమ్మా, ఒకసారి దక్షిణం వైపు పెయింట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను దేన్నో చూసి భయపడి 6 నెలలు జ్వరం వచ్చి మంచాన పడ్డాను. వాళ్ళకేం దిక్కులు తెలియవు అనుకుంటున్నావా? తూర్పు పడమరా దక్షిణం అంటూ. ఇలా చూడు, ఎక్కువ మాట్లాడేవో నీ మీసాన్ని పీకి దాంతో బ్రష్ చేసి నీ మొహానికి పెయింట్ కొడతాను. పోరా, పో. శబ్దం రాకుండా శుభ్రం చేయాలి. తత్తి బర్గర్. అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా, ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా. కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను గట్టెక్కించడమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. కరెక్ట్ బసవయ్య. నువ్వు చెప్పవయ్యా. అమ్మా, ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే ఆ తర్వాత మీ ఇష్టం. సరే, ఈ గుడి పూజ పూర్తయిపోనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఓకే ఓకే. అంత త్వరగా ఈ ఇంటిని అవమానిస్తాను. ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా. వెళ్ళకండి.
అయ్యా రండి అయ్యా, చూడండి అయ్యా. ఎవరెక్కడ? ఏమైంది? అమ్మా అమ్మా ఎవరు భయపడకండమ్మా, ఆవిడ మా అత్తగారేనమ్మా. ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఒకరోజు దక్షిణ వైపున్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్నో చూసి భయపడిపోయారయ్యా. ముందు ఆవిడ్ని డాక్టర్